చాలా బాగుందండి. 35 years అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రిలీజ్ అయింది సినిమా. ఇప్పుడు చూడడానికి వచ్చాను, చాలా బాగా అనిపించింది. అప్పట్లో కోనర్ థియేటర్లో చూశాను దిల్సుఖ్ నగర్లో. ఇప్పుడు మళ్ళీ చూడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అప్పటికి నాకు 12 ఏళ్ళు. సినిమా సీరియల్స్లో యాక్టింగ్ చేయడానికి వచ్చినప్పుడు రిలీజ్ అయింది ఈ సినిమా. శ్రీదేవి గారు అందం అలాగే కనిపించింది, చాలా బాగా అనిపించింది. చిరంజీవి గారు కూడా సూపర్, అసలు ఆయన యాక్టింగ్. శ్యామిలి శాలిని పెద్దవాళ్ళు అయిపోయారు, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయిపోయారు. చాలా సరదాగా అనిపించిందండి. ఇలాంటి సినిమాలు మళ్ళీ రిపీట్ అవ్వాలి, ఇలాంటి స్టోరీలు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాఘవేంద్రరావు గారు లాంటి డైరెక్టర్స్ దగ్గర చేసిన అదృష్టం నాకు కూడా దక్కింది. నేను కూడా చేశాను ఆయన దగ్గర. కానీ మంచి సినిమా అండి, చాలా అందరూ చూడాలని కోరుకుంటున్నాను నేను. సూపర్ మేడం. ఇప్పుడు 3D 4K కన్వర్ట్ చేస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? కొంచెం క్వాలిటీ తగ్గిందండి, క్లారిటీ లేదు ఫేస్లు అయ్యి, కానీ బాగుంది. మంచి స్టోరీ, మంచి చూసిన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కలిగిందండి. ఎందుకంటే ఆ స్టోరీ ఇష్టం కదా అందరికి. ఆ సాంగ్స్ కానీ, ఆ డ్యాన్స్ కానీ, ఆ డ్రెస్సింగ్ కానీ అవన్నీ ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారు అలాగా. అంతా ఎక్కడ వల్గారిటీ లేకుండా సినిమా అంటే ఇదనమాట. సూపర్గా ఎక్స్పోజింగ్ చేశారు. శ్రీదేవి గారు చేయలేదని అన్ను, కానీ అది ఎక్స్పోజింగ్ లాగే ఉండదు మనకి. ఎలా అంటే ఆ కళ్ళతో చూడడం కాబట్టి, ఆ అందాన్నే చూస్తాం కాబట్టి, ఆవిడ పర్సనాలిటీ అది. చిరంజీవి గారు కూడా మంచి పర్ఫార్మెన్స్, అసలు సూపర్ సినిమా అండి. మేడం స్టిల్ ఇప్పటికి కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి బాస్ అంటే మెగాస్టార్ గారు. సో ఈ సినిమాని రీమేక్ చేయాలనుకుంటే ఏ హీరో చేస్తే బాగుంటుంది? ఏ హీరో? వాళ్ళ అబ్బాయినేమో రామ్ చరణ్ గారే అనుకుంటాను నేనైతే. అంటే ఆ స్టైల్ కొంచెం ఉంది కదా, ఎలా చూడటం టక్ టక్ అని అన్నీ కొంచెం ఉన్నాయి కాబట్టి ఆయన చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. హీరోయిన్ చాలా మంది ఉన్నారు, ఎవరినైనా ఎంచుకోవచ్చు. నాకు జాన్వీ కపూర్ అంట, ఆయనకి ఒక ఆవిడనే పెట్టండి. థ్యాంక్ యూ.